Hello everyone, welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాల్టి మన సెషన్లో రీసెంట్గా ఎస్టర్డే మనకి 58th జ్ఞానపీఠ అవార్డ్ని ఫర్ ద ఇయర్ 2023 మనకి మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు బహుకరించారు. ఈ 58th జ్ఞానపీఠ అవార్డ్ అనేది ఎంతమందికి ప్రజెంట్ చేశారు అని అంటే ఫర్ 2 పర్సనాలిటీస్ ఇట్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్. అది ఒకటి వచ్చేసి సాంస్క్రిట్ స్కాలర్, ఈయన ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నారు కదా, సాంస్క్రిట్ స్కాలర్ అయినటువంటి జగద్గురు రాంభద్రాచార్యజీ ఆయనకి. అదేవిధంగా ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా గుల్జార్ గారు, మన ఉర్దూ పోయట్, అదేవిధంగా చాలా పాటలు రాసినటువంటి వ్యక్తి, లిరిసిస్ట్ అయిన డైరెక్టర్ కూడా గుల్జార్ గారు, వీళ్ళిద్దరికీ కూడా ఈ అవార్డు లభించింది. అయితే జగద్గురు రాంభద్రాచార్యజీ ఈయన వచ్చేసి బేసిక్లీ ఈయన పాలీగ్లాట్ అనమాట. పాలీగ్లాట్ అని అంటే వివిధ భాషలు తెలిసినటువంటి వ్యక్తి. ఈయనకి 22 లాంగ్వేజెస్ ఈయన మాట్లాడగలరు, చాలా భాషా ప్రావీణ్యం ఉంది, ఎడ్యుకేటర్, అదేవిధంగా మనకి ఈవెన్ మోటివేటర్ లాగా కూడా ప్రసంగాలను కూడా ఇస్తూ ఉంటారు జగద్గురు రాంభద్రాచార్యజీ. అండ్ ఈయన వచ్చేసి గుల్జార్ గారు చాలా పాటల్ని రచించారు, చాలా పాటల్ని లిరిసిస్ట్గా పనిచేశారు. దాంట్లో మన చాలా పాపులర్ సాంగ్ అయినటువంటి చయ్య చయ్య షారుఖ్ ఖాన్ గారిది, అదేవిధంగా ఆస్కార్ అవార్డు, గ్రామీ అవార్డు గెలుచుకున్నటువంటి స్లమ్ డాగ్ మిలియనర్లో జై హో అన్నటువంటి సాంగ్ని, దానికి లిరిక్స్ రాసింది కూడా మన గుల్జార్ గారు. గుల్జార్ గారు హీ ఈజ్ ఫ్రమ్ జీలం డిస్ట్రిక్ట్. ఈయన జీలం డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి. అంటే అప్పుడు మన భారతదేశం యునైటెడ్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతవాసి. అండ్ ఈయన వచ్చేసి రాంభద్రాచార్యజీ గారు, ఈయన హీ ఈజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అండ్ సాంస్క్రిట్ భాషలో ఈ అవార్డు అందజేయడం అన్నది దిస్ ఈస్ ఫర్ ద సెకండ్ టైం. ఉర్దూ భాషలో 5వసారి ఈ అవార్డుని అందజేశారు. అండ్ దీని గురించినటువంటి డీటెయిల్స్, అసలు జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి ఏంటి అంటే బేసిక్లీ ఈ అవార్డుని 1961వ సంవత్సరంలో దీన్ని రూపొందించారు. కాకపోతే మొట్టమొదట ప్రజెంట్ చేసింది మాత్రం 1965లో. ఈ 2 years గుర్తుపెట్టుకోండి. జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి ఏంటి అని అంటే మన భారతదేశంలో లిటరేచర్ రంగంలో, సాహిత్య రంగంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవుట్ స్టాండింగ్ లిటరరీ ఆనర్, దట్ ఈస్ జ్ఞానపీఠ అవార్డ్. అండ్ దీన్ని బహుకరించారు ఎవరు అని అంటే ప్రతి సంవత్సరం భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఉంది. దాన్ని 1944వ సంవత్సరంలో న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. ప్రతి సంవత్సరం ఇది కేవలం మన ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అందిస్తారు. అండ్ పోస్టుమస్లీ ఇవ్వరు, చనిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి వర్క్కి ఇస్తారు నోబెల్ ప్రైజ్ లాగా. అంటే నో, జ్ఞానపీఠ అవార్డు పోస్టుమస్లీ ఇవ్వరు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే జ్ఞానపీఠ అవార్డుని అందజేస్తారు. అయితే మరి ఏ భాషలకు అందజేస్తారండి అని అంటే మన భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్ ఉంది కదండి. 8th షెడ్యూల్లో ఏవైతే కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయో 22 భాషలు, ఆ 22 భాషలు ప్లస్ ఇంగ్లీష్ భాష, ఈ 23 భాషల్లో అవుట్ స్టాండింగ్ లిటరేచర్ ఎవరైతే కనబరుస్తారో వాళ్ళకి అందజేస్తారనమాట. అండ్ వీళ్ళకి రివార్డ్ వచ్చేసి ఎంత అండి అని అంటే 11 lakh rupees రివార్డ్ ఇస్తారు. అండ్ ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి, ఈ విగ్రహం వెరీ ఇంపార్టెంట్. వాగ్దేవి, బ్రాంజ్తో తయారు చేసినటువంటి వాగ్దేవి బొమ్మ. వాగ్దేవి అంటే ఎవరు ఇలా కూడా అడగొచ్చు మీకు ఎగ్జామినేషన్లో. వాగ్దేవి అంటే షీ ఈజ్ సరస్వతీదేవి, ఆవిడకే ఇంకొక పేరు వాగ్దేవి అని. అయితే మన హిస్టరీ అబ్జర్వ్ చేస్తే మనం రాజ్పుట్ డైనాసిటీస్, చాలా డైనాసిటీస్ ఉంటాయి. దాంట్లో పరమారాస్ అని చెప్పేసి ఒక డైనాసిటీ ఉందండి. ఆ పరమారాస్లో పరమార భోజ అని చెప్పేసి ఒక పాపులర్ కింగ్ ఉన్నారు. ఆ కింగే మొట్టమొదటిసారి సరస్వతీదేవిని వాగ్దేవి అన్నటువంటి పేరుతో ఆయనే పూజించారనమాట. ఆ విధంగా ఇక్కడ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ వాగ్దేవి, నథింగ్ బట్ సరస్వతీదేవి గారి బొమ్మని దీంట్లో బహుకరిస్తారు. 11 lakh ప్రైజ్ని కూడా అందజేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఎవరికి అందజేశారు ఫర్ ద ఇయర్ 2023కి సంబంధించి ఇద్దరికి అందజేశారు. అండ్ 2024కి గాను ఒక్క పర్సనాలిటీకి మాత్రమే 2024 ఇయర్కి గాను అందజేశారు. మొట్టమొదట 1965లో ఈ అవార్డుని ఎవరికి అందజేశారంటే జి శంకర్ కురూప్. ఈయన ఫర్ ద లాంగ్వేజ్ మలయాళం భాషలో ఈయన చేసినటువంటి కృషికి మొట్టమొదట ఈయనకి జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఇన్ని భాషల్లో ఎక్కువ సార్లు ఏ భాషకి జ్ఞానపీఠ అవార్డు లభించింది అని అంటే ఇట్ ఈస్ ఫర్ ద లాంగ్వేజ్ హిందీ. 12 సార్లు జ్ఞానపీఠ అవార్డు హిందీ భాషకే వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇది జ్ఞానపీఠ అవార్డు. అండ్ రీసెంట్గా మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేశారు.
అయితే ఈ అవార్డుని అందుకోవడానికి కేవలం రాంభద్రాచార్యజీ ఈయనొక్కరు మాత్రమే వచ్చారు. గుల్జర్ గారు ఆయనకి హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటలైజ్ అయ్యి ఆయన అవార్డు అందుకోవడానికి రాలేకపోయారు. ఆ థింగ్ని కూడా ఈవిడ మెన్షన్ చేశారనమాట మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. అండ్ ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.